కేసుల్లో గెలవడం కోసం కోర్టులో లాయర్ల ద్వారా గట్టిగా వాదనలు వినిపించడం చూస్తుంటాం. కానీ కర్ణాటకలో ఓ వృద్ధురాలు మాత్రం ఏకంగా కోర్టు హాల్లోనే క్షుద్ర పూజలకు తెరలేపింది. తన కుటుంబానికి సంబంధించిన సివిల్ కేసులో తీర్పు తమకు అనుకూలంగా రావాలని ఏకంగా జడ్జి కుర్చీపైనే మంత్రించిన ఆవాలు చల్లి పోలీసులకు చిక్కింది. కర్ణాటకలోని చిక్బల్లాపూర్లో సంచలనం సృష్టించిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోర్టు సిబ్బంది కంప్లైంట్ మేరకు పోలీసులు ఆ వృద్ధురాలిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే చిక్బల్లాపూర్కు చెందినటువంటి 65 ఏళ్ల మంజుల అనే వృద్ధురాలి కుటుంబానికి సంబంధించి ఓ సివిల్ వివాదం స్థానిక కోర్టులో నడుస్తోంది. ఈ కేసులో మూడో ప్రతివాదిగా ఆమె సోదరుడు వెంకటరామ ఉన్నారు. అయితే కోర్టులో నడుస్తున్న ఈ కేసు ఎలా అయినా తమకు అనుకూలంగా మారాలని జడ్జి మనసు మార్చాలనే ఉద్దేశంతో ఆమె మూఢనమ్మకాన్ని నమ్ముకుంది. జూలై 9వ తేదీ ఉదయం 9:40 కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ఆమె గుట్టు చప్పుడు కాకుండా మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాల్లోకి వచ్చింది. ఇక మంత్రాల ద్వారా జడ్జిని వశం చేసుకోవచ్చు అనే గుడ్డి నమ్మకంతో ఆమె వెంట తెచ్చుకున్న తెల్ల ఆవాలను జడ్జి కూర్చునే కుర్చీపై అలాగే ఆయన కూర్చునే ఎత్తైన డయాస్పై చల్లింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి కోర్టు సిబ్బంది లోపలికి వచ్చి పరిశీలించారు. జడ్జి కుర్చీపై తెల్లటి ఆవాలు పడి ఉండటం గమనించారు. దీంతో అనుమానం వచ్చి కోర్టులోని సీసీ కెమెరాస్ చెక్ చేశారు. వృద్ధులారు లోపలికొచ్చి ఆవాలు చల్లుతున్నటువంటి దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ ఘటనపై కోర్టు ప్రధాన పరిపాలనా అధికారి నేత్ర చిక్బల్లాపూర్ టౌన్ పోలీసులకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి జూలై 14న నిందితురాలు మంజులను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై కర్ణాటక అమానవీయ దురాచారాలు, క్షుద్ర పూజల నిరోధక చట్టం 2017 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెను స్థానిక న్యాయస్థానం ముందు హాజరుపరచగా న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. కోర్టు హాల్లోనే ఇలాంటి మూఢనమ్మకాలతో పూజలు చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.